కొండలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 మరణశాలను ధరిసిన నీ ప్రేమ అలీన బ్రతుకున కురిసిన నీ కృప. మరణశాలను ధరిసిన నీ ప్రేమ అలీన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచునయ్యా, నిన్ను బలపరచునయ్యా, నన్ను బలపరచునయ్యా. యేసయ్యా 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 అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా, అన్యులే నన్ను అపహాసించగా, అందరి వైద్యులయ్యా కొందరి యేసయ్యా, అందరి వైద్యులయ్యా కొందరి యేసయ్యా. యేసయ్యా 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల తండ్రి నీకు స్తోత్రాలు, మహిమగల తండ్రి స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, జీవాధిపతులైన ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడవు నాయనా, పరిశుద్ధుడవు నాయనా, గొప్ప దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రక్షకుడా నీకు స్తోత్రం, విమోచకుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మమ్మల్ని పరిపాలిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా దేవా, ఈ కుటుంబంలో మీరు చేసిన మేలులన్నిటి కొరకై నీకు స్తోత్రం అయ్యా. సంఘం పట్ల, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మీరు చేసిన మేలులన్నిటి కొరకై నీకు స్తోత్రం నాయన. మీరు చేసిన ఉపకారములను బట్టి, ఇలాంటి తరుణాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి
ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభు అయిన క్రీస్తు నామములో మీకే సమర్పిస్తూ ఈ మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి, బలపరచండి, నీ మాటలు మాకు తెలియపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. కూడి ఉన్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఈ 12వ అధ్యాయం మొదటి వచన భాగంలో ఇంత గొప్ప సాక్షి సమూహము అని వ్రాయబడి ఉంది. ఈ సాక్షి సమూహమట మేఘం ఎలాగైతే ఆవరిస్తుందో అలా ఆవరించి ఉన్నారట. ఆమెన్. హల్లెలూయా. సాక్షి సమూహము ఎలా ఉన్నారంట? మేఘం ఎలాగైతే ఆవరిస్తుందో, అంటే మనం పైకి చూస్తే నక్షత్రాలు కనబడవు, సూర్యుడు కనబడడు, చంద్రుడు కనబడడు, ఏమీ కనబడదు. కేవలం చీకటి మాత్రమే, అంటే మేఘం మాత్రమే కనబడుతుంది. మేఘం మాత్రమే కనబడుతుంది. హల్లెలూయా. క్రైస్తవులకు ఎవరు కనబడాలంటే, ఎవరు కనబడాలి? మేఘం కనబడాలంటారా? క్రైస్తవులకు, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్లకు మనం పైకి చూసినప్పుడు మేఘం పట్టినప్పుడు వర్షానికి ముందు ఎలాగైతే మేఘమే కనబడుతుందో అలాగే సాక్షి సమూహం మాత్రమే కనబడాల. హల్లెలూయా. మనకు మోడల్ ఎవరు? సాక్షి సమూహం. మనకి మాదిరి తప్పు చేసినా సరిదిద్దుకోవడానికి, యథార్థంగా బ్రతికినా ఇంకా బలపరచబడడానికి మనకందరికి మోడల్ ఎవరు? సాక్షి సమూహం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఒక గొప్ప సాక్షులను మన ఎదుట ఉంచాడు. వాళ్ళందరి బ్రతుకులను మన ఎదుట ఉంచాడు. వాళ్ళ విశ్వాసాన్ని మన ఎదుట ఉంచాడు. హల్లెలూయా. వాళ్ళ జీవితాలను మన దగ్గర ఎదురుగా ఉంచాడు. వాళ్ళు ఎలా దీవించబడ్డారో, వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారో, వాళ్ళు ఎలా దేవుని మీద ఆధారపడ్డారో అవన్నీ కూడా మన ఎదురుగా ఆయన ఉంచాడు. హల్లెలూయా. వాళ్ళను చూస్తూ మనం ముందుకు వెళ్ళాలంటారా? ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇంతమంది ఉన్నారు కదా సాక్షి సమూహం అంటే, 11వ అధ్యాయములు అందరు ఉన్నారు కదా వరుసగా. హేబేలు, కయీను, హేబేలు దగ్గర నుంచి ఈ రాజులు కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ చూసి మీరు మంచి జీవితాన్ని జీవించండి అని చెప్పకుండా, వీళ్ళందరూ ఉన్నారు కానీ మీరు ఎవరి వైపు చూడమన్నాడు? వీళ్ళందరూ ఉన్నారు వాస్తవమే. వాళ్ళందరినీ చూసి బతకడం కంటే, అంటే వాళ్ళందరినీ చూడకండి, వాళ్ళందరినీ చూడండి కానీ ఒక్కొక్కరిలో ఉన్నటువంటి ఒక్కొక్క మంచి లక్షణాన్ని తీసుకోండి. కానీ మనం చూసేది మాత్రం ఎవరిని? అక్కడ రాయబడిన మాట యేసు వైపు చూచుచు అని రాయబడి ఉంది. హల్లెలూయా.
ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూచుచు అని రాయొచ్చు కదా. ఇంతమంది ఉన్నా కూడా ఎవరిని చూడాలి? యేసు వైపు చూచుచు. హల్లెలూయా. భక్తుడు ఏమంటాడంటే, ఇంతమంది ఉన్నా వాళ్ళెవరూ కూడా సంపూర్ణులు కాదు. అందరిలో ఏదో ఒక బలహీనత ఉంది. ఆదాము మొదలుకొని ఇప్పుడు రాయబడిన 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారందరిలో కూడా ఏదో ఒక బలహీనత ఉంది. వాళ్ళు ప్రభు కొరకు వాడబడ్డారు, ఎవరూ కూడా సంపూర్ణులు కాదు. కానీ యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణుడు. హల్లెలూయా. ఆయన మాత్రమే పరిపూర్ణుడు, ఆయన మాత్రమే మనకు మార్గదర్శి. హల్లెలూయా. అందుకనే వీళ్ళందరూ ఉన్నప్పటికీ మీరు ఎవరి వైపు చూడాలని అంటున్నారు? యేసు వైపు చూస్తూ. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలట? యేసు వైపు మాత్రమే చూడాలి. భక్తులందరిలో యేసు ప్రభు మనకి చాలా ప్రత్యక్షంగా కనబడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండములో ఉన్నటువంటి ఒక 7 మంది గురించి ఒక్కొక్క మాట ఒక అర్ధ గంటలో మనం ధ్యానించి ముగించుకుందాం. హల్లెలూయా. ఆది కాండం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి కదా ఆది కాండంలో. 50 ఉన్నాయండి? ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నాయా? 50 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉంటే ఒక సుమారుగా 25 అధ్యాయాలు అబ్రహాము గురించి, యోసేపు గురించే వ్రాయబడ్డాయి. అంటే 25 అధ్యాయాలు అంటే సగం అధ్యాయాలు వీళ్ళిద్దరి గురించే ఉన్నాయి. సుమారుగా అబ్రహాము గురించి ఒక 14 అధ్యాయాల వరకు, యోసేపు గురించి సుమారుగా అంత దగ్గర అధ్యాయాలు, అంటే సుమారుగా ఒక 25 అధ్యాయాలు వీళ్ళిద్దరి గురించే వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఎంతో మంది భక్తులు ఆది కాండంలోనే మనకి కనబడతారు. ఆరంభంలో మంచి మంచి విశ్వాస వీరులు కానీ, చరిత్రకారులు కానీ, దేవుని కొరకు నిలవబడిన వారు కానీ ఆది కాండంలో చాలా మంది మనకి కనబడతారు. హల్లెలూయా. అయితే వీళ్ళందరినీ యేసుక్రీస్తుతో పోల్చుకుంటూ ఒక్కొక్కరిని ఒక 7 మంది జీవితాలని క్లుప్తంగా ఒక 5 నిమిషాలు మనం వారి గురించి మాట్లాడుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటి మానవుడు ఎవరండి? ఆదాము. ఆమేన్. మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 22వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందిరో. హల్లెలూయా. అంటే అందరికీ మరణం ఎవరి ద్వారా సంభవించింది? ఆదాము ద్వారా. ఆదాము ద్వారా ప్రతి మనిషికి కూడా మరణం అనేది కలిగింది. హల్లెలూయా. అంటే మరణం ఆరంభమైంది ఎవరితో? ఆదాముతో. అంటే మొదటి మానవులైనటువంటి ఆదాము ద్వారా మనుషులందరికీ కూడా మరణము సంభవించింది. హల్లెలూయా. ఆదాము ద్వారా మరణం ఎలాగైతే పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఆదాము ఏం తీసుకొచ్చాడు? మరణాన్ని తీసుకొచ్చాడు. కడపటి ఆదాము ఎవరట? యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉంది. అదే ఆదాముతో, అదే ఆదాము పేరుతో ఎవరు నిలవబడ్డారు? యేసుక్రీస్తు. అంటే ఏ వ్యక్తి ద్వారా మరణము సంభవించిందో ఆ మరణమునకు విరుగుడు ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఈ రోజున ఆదామును వెంబడించినట్లయితే ఎక్కడికి వెళ్తాం? మరణానికి వెళ్తాం. అదే కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడిస్తే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. పాపాన్ని వెంబడిస్తే, ఆజ్ఞ అతిక్రమాన్ని వెంబడిస్తే వారందరూ ఎవరితో సమానం? ఆదాముతో సమానం. హల్లెలూయా. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆదాము చేసినటువంటి పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఆదాము ద్వారా మనుష్యులందరికీ ఏం కలిగింది? మరణం కలిగింది. హల్లెలూయా. ఈ రోజున ఆదాము ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆదాము ద్వారా మరణం కలిగితే యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగింది?
నిత్య జీవం కలిగింది. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరిని పోలి నడుచుకోవాలని అంటున్నారు వాక్యం? క్రీస్తుని పోలి నడుచుకోవాలా. అంటే ఆదామును పోలి నడుచుకుంటే ఏం కలుగుతుంది? మనకేమి, మన కుటుంబానికేమి, మన చుట్టుపక్కల ఉన్న వారికేమి? మరణం, నాశనం, సమాధానం లేని పరిస్థితి. కానీ యేసు ప్రభువును పోలి నడుచుకుంటే ఏం కలుగుతుందట? నిత్య జీవం కలుగుతుంది. హల్లెలూయా. అది ఆదాము ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. రెండవ వ్యక్తి హానోకు. ఎవరండి? హానోకు. హానోకు గురించి మనందరికీ తెలుసు కదా. హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని వాక్యం రాయబడింది. ఆదాము ఒక్కడే ఉన్నాడా? తనకు ఒక కుటుంబం ఉందా? ఆదాము అంటున్నా, క్షమించండి, హానోకు ఒక్కడే ఉన్నాడా? తనకు ఒక కుటుంబం ఉందా? ఒక కుటుంబం ఉంది. ఆయనకు కూడా కుమారులు కుమార్తెలు కలిగారని వాక్యము చెబుతుంది. ఆయన హానోకు ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అంటే అతని జీవితకాలం అంతా కూడా ఎవరితో ఆయన ప్రయాణం కొనసాగింది? దేవునితో ప్రయాణం కొనసాగింది. దేవునితో నడిచాడు. ప్రభు యొక్క ఆజ్ఞల చొప్పున నడిచాడు. అప్పుడు ఈ గ్రంథం లేదు, ధర్మశాస్త్రము లేదు, ఉపదేశించే వాళ్ళు లేరు. కేవలం దేవుని యొక్క భక్తుల ద్వారా విన్నటువంటి మాటలే, ఆయన చెబుతున్నటువంటి మాటలే, దేవదూత ప్రత్యక్షమై చెబుతున్నటువంటి మాటలే. హల్లెలూయా. ఆ మాటలను చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏ ఆధారము లేకపోయినా హానోకు ఎవరితో నడిచాడట? దేవునితో నడిచి 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 ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే 365 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆయన ఇక కనబడలేదు అని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అంటే మనం దేంతో పోల్చుకోవాలనంటే ఆరోహణమైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఆరోహణమైనటువంటి వారు బైబిల్లో 2 ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హానోకు. తర్వాత వ్యక్తి ఎవరు? ఏలియా. హానోకు, ఏలియా వీరు మరణమును చూడలేదని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. హానోకు మరణాన్ని చూడక అలాగే ఆరోహణమైపోయాడు అని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అంటే ఆదామును వెంబడించిన వాళ్ళు మరణాన్ని పొందారు, యేసుక్రీస్తును వెంబడించిన వాళ్ళు నిత్య జీవాన్ని పొందారు. ఇప్పుడు హానోకును వెంబడిస్తే హానోకు వలె ఆయన అడుగుజాడల్లో నడిస్తే హానోకు ఏ విధంగా అయితే ఆరోహణం పొందాడో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా యేసుక్రీస్తు ఒక రోజున ఆ కొండ మీద కొంతమందితో కలిసి ఆయన హల్లెలూయా రూపాంతర కొండ అని మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. ఆ రూపాంతర కొండ మీద భక్తులు కనబడుతున్నారు. వారి ముఖాలు ఎలా ఉన్నాయట? దగదగా మెరిసిపోతున్నాయట. వాళ్ళ వస్త్రములు దగదగా మెరిసిపోతున్నాయట. హల్లెలూయా. హానోకు ఆరోహణమైనటువంటి స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఎత్తబడేటటువంటి స్థితిని హానోకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. హానోకు వలె ఎవరైతే ఆయన అడుగుజాడల్లో నడుస్తారో హానోకు వలె ఆయన రాజ్యమునకు ఏమవుతారట? ఆరోహణమవుతారు. హల్లెలూయా. మొట్టమొదట ఆ కడపటి ఆదామును మనం వెంబడిస్తే ఏం పొందుకుంటాం? నిత్య జీవాన్ని పొందుకుంటాం. హానోకును వెంబడిస్తే అంటే హానోకు ఏ విధంగా అయితే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడో అలా నడిస్తే మనకు ఎలాంటి స్థితి కలుగుతుందట? అంటే ఎత్తబడే గుంపు అని. హల్లెలూయా. ఎత్తబడే అనుభవం అని. ఆమేన్. ఏ అనుభవం? ఎత్తబడే అనుభవం. అరే ఇంతవరకు చూసాం, మేము ఎవరు కనబడలేదు, ఇప్పుడు దాకా ఉండే మనిషి ఇప్పుడు కనబడట్లేదు. రెండవ రాకల్లో ఏ అనుభవం ఉంటుంది? అరే 2 తిరగలు విసురుతారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు పొలంలో పని చేస్తారు, ఒకరు ఎత్తబడతారు. 2 మంచం మీద పండుకుంటారు, ఒకరు ఎత్తబడతారు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉండేవారు ఏమైపోయాడంటే వారు ఆరోహణం అయిపోయారు. హల్లెలూయా. హానోకు జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఆరోహణమైన స్థితి. హల్లెలూయా. ఆదాము ద్వారా ఏం కలుగుతుంది? కడపటి ఆదాము ద్వారా నిత్య జీవం కలుగుతుంది. హానోకు ద్వారా మనకు కలిగే అనుభవం ఏమిటి?
ఆరోహణం, ఎత్తబడేటటువంటి గుంపు. ఎలా ఎత్తబడ్డాడు అని అంటే ఆయన బ్రతికినంత కాలం ఎవరితో నడిచాడు? ప్రభువుతో నడిచాడు, ఆయన మార్గములో నడిచాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మూడవ వ్యక్తి ఎవరంటే నోవహు. ఎవరండి అంటే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తే 7 మందిని గుర్తు చేసి ముగించేస్తాను. హల్లెలూయా. మూడవ వ్యక్తి ఎవరండి? నోవహు. నోవహు ఎలాంటి వాడట? నీతిమంతుడు. ఈ తరము వారిలో నీవే నిందారహితముగా కనబడ్డావు. నీ మీద ఎలాంటి నింద లేదు. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా కూడా భక్తి కలిగిన కుటుంబం. అలా అప్పుడు నోవహు కాలంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా చెడుతో నిండిపోయింది. అక్కడంతా కూడా ఏమాత్రమును మంచితనానికి చోటు లేదు. ఇప్పుడు నోవహును దేవుడు ఏర్పాటు చేసుకొని ఏం నిర్మించాడు? ఓడను నిర్మించాడు. హల్లెలూయా. నోవహు ద్వారా ఏం కలిగింది? ఓడ. ఆమేన్. ఈ రోజున నోవహు స్థానంలో క్రీస్తును మనం పోల్చుకుంటే క్రీస్తు మనకేం సిద్ధం చేశాడు? హల్లెలూయా. ఒకటి, నోవహు ద్వారా ఏం సిద్ధమైంది? ఓడ సిద్ధమైంది. ఎందుకు ఓడ సిద్ధమైంది? ఆ జలప్రలయము నుండి, నాశనము నుండి తప్పించబడడానికి, కాపాడబడడానికి. అయ్యలారా, ఈ ఓడలోనికి రండి, మీరందరూ ఏం చేయబడతారు? రక్షణ పొందుతారు. హల్లెలూయా. ఆ నోవహు ద్వారా రక్షణ సిద్ధమైంది. యేసుక్రీస్తు అని గొప్ప నావికుని ద్వారా ఏం సిద్ధం చేశాడు? ఆయన ఒక శిల్పకారుడు. హల్లెలూయా. నోవహు ఒక శిల్పకారుడు, ఒక మంచి పనివంతుడు. అలాగే యేసుక్రీస్తు ద్వారా ఏ వాడ సిద్ధపరచబడ్డది? రక్షణ వాడ. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు ఏ విధంగా అయితే సిద్ధం చేశాడో, ఆ వాడలోనికి వెళ్ళిన వారు ఎలాగైతే రక్షింపబడ్డారో, యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రయాసపడి, హల్లెలూయా. వాడను సిద్ధం చేయడం అంటే చిన్న పని అంటున్నారా? దేవుడు నోవహు మీద చాలా పెద్ద పని పెట్టాడు. మామూలు మాట కాదు అది. అది చిన్న పని కాదు, ఒక పెద్ద పని అప్పగించాడు. హల్లెలూయా. రాత్రి పగలు కష్టపడి చెమటోడ్చి రక్షణను, వాడను సిద్ధం చేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు ఏం సిద్ధం చేశాడు? ఆయన హల్లెలూయా రక్షణను సిద్ధం చేశాడు. చెమటోడ్చి, రక్తాన్ని చిందించి, ప్రయాసపడి, గాయములు పొంది ఈ రోజున మనకేం సిద్ధం చేశాడు? రక్షణ అనే ఓడను సిద్ధం చేశాడు. హల్లెలూయా. రక్షణ అనే ఓడను సిద్ధం చేసి మీరందరూ కూడా ఆ ఓడలోనికి, ఆ ఓడ ఒక సంఘం. ఆమేన్, హల్లెలూయా. ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘములో ఉన్నవారు రాబోయేటటువంటి అగ్ని వర్షము నుండి తప్పించబడతారు, ఆ ప్రమాదము నుంచి తప్పించబడతారు, నాశనము నుండి వారు తప్పించబడతారు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలోనికి నోవహు కుటుంబం ఎలాగైతే అడుగు పెట్టిందో, అలాగే క్రీస్తు రక్షణ వాడలోనికి ప్రవేశించిన వారందరూ కూడా క్రొత్త ఆకాశంలోనికి, క్రొత్త భూమిలోనికి అడుగు పెడతారు. హల్లెలూయా. ఆదాము ద్వారా ఏం కలిగింది? కడపటి ఆదాము ద్వారా నిత్య జీవం కలిగింది. తర్వాత హానోకు ద్వారా ఏం కలిగింది? రూపాంతరం, ఎత్తబడే అనుభవం కలిగింది. నోవహు ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటి? రక్షణ ఓడ ప్రభు మన కొరకు సిద్ధం చేశాడు. నాలుగవ వ్యక్తి అబ్రహాం. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం నాలుగవ వ్యక్తి ఎవరు? అబ్రహాము గురించినటువంటి ఎన్నో ఎక్కువ ఆరంభములో ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయనంటే అబ్రహాము గురించే. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అబ్రహామును తన కుటుంబములో నుంచి, తన ప్రాంతములో నుంచి దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమేన్. మరొకసారి గుర్తు చేస్తున్నాను, వీరందరూ కూడా సాక్షి సమూహము. ఆమేన్. వీళ్ళందరూ ఎలా ఆవరించారట? మేఘము వల్లే మనల్ని ఆవరించారు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పాఠాన్ని ప్రభు మనకి
నేర్పిస్తున్నాడు. ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో అబ్రహాము ఒకడు. ఆమేన్. అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడట? పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశాడట. ఏమీ ఆశించకుండా సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడ్డాడు? ఆయన మీద ఆధారపడ్డాడు. అందుకని అబ్రహామును ప్రభు ఏమంటున్నాడంటే, ఈయన నాకు స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము దేవుడు ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు? స్నేహ బంధాన్ని కలిగి ఉన్నారు. ఒక ప్రాణ స్నేహితుల వలె వాళ్ళు బ్రతుకుతున్నారు. స్నేహితులు మాట్లాడుకుంటున్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను ఏదైనా జరిగిస్తే అది అబ్రహాముకు తెలియకుండా నేను ఏ పనైనా చేస్తానా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఫ్రెండ్స్ కి చెప్పకుండా ఏమైనా పని చేస్తారా? ఫ్రెండ్స్ కి చెప్పకుండా ప్రయాణం చేస్తారా? ఫ్రెండ్స్ కి తెలియకుండా ఏదైనా చేస్తారా? స్నేహభావం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము తర్వాత దేవుడు ఎలాంటి బంధాన్ని కలిగి ఉన్నారు? స్నేహబంధం. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట వింటున్నాడు, దేవుడు అబ్రహాము యొక్క మాట వింటున్నాడు. అబ్రహాముకు చెప్పకుండా దేవుడు ఏ పని చేయట్లేదు, మరుగు చేయకుండా ప్రతిదీ అబ్రహాముతో తెలియపరుస్తున్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలవబడ్డాడు. ఈ రోజున అబ్రహాము స్నేహితుడు ఎలాగయ్యాడో మనందరం కూడా దేవునికి ఎలా ఉన్నాం? 15 యోహాను సువార్త 15వ అధ్యాయములో అక్కడ వ్రాయబడి ఉంది, మీరు నా మాటలు అంగీకరించిన ఎడల, అంటే నేను చెప్పిన మాటను మీరు అంగీకరించిన ఎడల మీరు నాకు స్నేహితులై. ఎన్నో వచనం అంటారు? 14వ వచనం. 14వ వచనంలో 15:14లో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. ఎలా ఉంటారు అంటున్నాడు? స్నేహితులు ఎప్పుడు అవుతారట? అబ్రహాం లాగా మేము ఉండాలి ప్రభు అంటే అబ్రహాం ఏమయ్యాడు? ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు. అందుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. ఈ రోజున అబ్రహాము దేవుని మాట విన్నట్టుగా మనందరం కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. హల్లెలూయా. అబ్రహామును తన ప్రాంతములో నుంచి ఏం చేశాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ రోజున మనలందరినీ ఆ ప్రభు ఏం చేస్తున్నాడట? ప్రత్యేకపరుచుకుంటున్నాడు. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకు కలిగిన విశ్వాసం ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. కడపటి ఆదాము ద్వారా మనందరము నిత్య జీవమును పొందుదుము గాక. హానోకు వలె ఆరోహణ స్థితిని, అలాంటి గొప్ప అనుభవాన్ని మనమందరము పొందుకొందుము గాక. నోవహు వలె క్రీస్తు రక్షణ వాడలో మనందరం ప్రవేశించి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని స్వతంత్రించుకొందుము గాక. ఆమేన్. 5వ వ్యక్తి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు అంటే మనకేం గుర్తొస్తుంది? వాగ్దాన పుత్రుడని. ఇస్సాకుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇస్సాకుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి గొప్ప అనుభవం ఏంటంటే, లక్షణం ఏంటంటే విధేయత. ఆమేన్. లోబడే తత్వం. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు అంటే అర్థం ఏంటంటారు? నవ్వు. దేవుడు నాకు నవ్వు కలుగజేసినని తన తల్లి ఆ అబ్బాయికి ఏమని పేరు పెట్టింది? ఇస్సాకు అని పేరు పెట్టింది. నవ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు విధేయుడై ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. తండ్రికి లోబడ్డాడు, అన్నిటికీ లోబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకులో ఏం కనబడుతుంది అంటారు? విధేయత, లోబడే తత్వం. ఈ రోజున మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఏం నేర్చుకోవాలా? విధేయత నేర్చుకోవాలా. విధేయత అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన తండ్రికి ఏమై ఉన్నాడు? విధేయత చూపిన వాడై. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చూపిస్తున్నారట? విధేయత చూపించాడట. ఆయన విధేయుడయ్యాడట. ఆయన మాటకు సంపూర్ణంగా లోబడాడట. ఆయన విధేయుడై ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. విధేయత ఇస్సాకు ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం. ఈ రోజుల్లో అవిధేయత, మనుషుల్లో గర్వం,
అవిధేయత, తిరుగుబాటుతనం ఏముంటాయి? తిరుగుబాటుతనం. గొప్పవాళ్ళం కాకపోయినా తిరుగుబాటుతనం. అబ్రహాము గొప్పవాడు, ధనవంతుడని వాక్యం చెబుతుంది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ధనవంతుడు, గొప్పవాడు, కానీ ఆయన లోపల ఏమాత్రమును గర్వము లేదు. ఏమున్నది ఆయన లోపల? విధేయత. యేసుక్రీస్తు పరలోకపు వాసుడైనప్పటికీ, తండ్రి కుమారుడైనప్పటికీ కూడా, సింహాసనాసీనుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం నేర్చుకున్నాడట? విధేయత. హల్లెలూయా. మనం ఈ రోజున నేర్చుకోవాలి విధేయత, లోబడే తత్వాన్ని మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఒక్కొక్కరిలో ఒక్కొక్కరి స్వభావం ఉంది. అలాగే మనం కూడా భక్తులందరిలో నుంచి ఒక్కొక్క స్వభావాన్ని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎవరైతే విధేయులుగా బ్రతుకుతారో, తగ్గింపు కలిగినటువంటి వారిగా బ్రతుకుతారో, దేవుని మాటకు దేవుని చిత్తానికి లోబడతారో, దేవుడు వారిని ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇస్సాకు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం విధేయత. ఇస్సాకు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాడు? విధేయుడిగా. హల్లెలూయా. లోకం ఈ రోజున రక్షణ పొందింది అని అంటే యేసుక్రీస్తు విధేయుడయ్యాడు కాబట్టి, యేసుక్రీస్తు విధేయత చూపించాడు కాబట్టి ప్రపంచానికి రక్షణ మార్గాన్ని చూపించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత ఆరవ వ్యక్తి యాకోబు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి ఏమంటారు? ఆదాము. తర్వాత ఆదాము ద్వారా మనం, కడపటి ఆదాము ద్వారా నిత్య జీవం. రెండవ వ్యక్తి హానోకు ద్వారా ఆరోహణం, ఎత్తబడే అనుభవం. తర్వాత మూడవ వ్యక్తి నోవహు ద్వారా మనం నేర్చుకోవాల్సిన అనుభవం రక్షణ వాడ, సంఘములో చేర్చబడుట. తర్వాత నాలుగవ వ్యక్తి అబ్రహాము దేనికి? విశ్వాసమునకు తండ్రి. ఆయన దగ్గర ఉన్నటువంటి లక్షణం విశ్వాసం, లోబడే తత్వం. ఆయన ఏమై ఉన్నాడు? దేవునికి స్నేహితుడై ఉన్నాడు. అంటే దేవునితో కలిసి, దేవునితో స్నేహభావం కలిగి ఉండడం. తరువాత వ్యక్తి ఇస్సాకులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం విధేయత. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి లక్షణం విధేయత. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రికలు గుర్తు చేస్తాడు, ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడట. ఆమేన్. అనేక కష్టముల ద్వారా, ఇబ్బందుల ద్వారా విధేయతను నేర్చుకున్నాడట. ఈ రోజున మనం విధేయతను నేర్చుకునే వారమై ఉండాలి. ఆరవ వ్యక్తి ఎవరున్నారండి? యాకోబు. హల్లెలూయా. యాకోబులో మనకు కనబడేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం, యాకోబు జీవితం మార్చబడడానికి కారణం, యాకోబు ఒక ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవబడడానికి గల కారణం ఏంటంటే, ఏకైక కారణం హల్లెలూయా, పోరాడే తత్వం. ఆమేన్. ఏముందంటారు? యాకోబులో మనం నేర్చుకోవాల్సినటువంటి అలవాటు ఏంటంటే పోరాట పటిమ. ఆమేన్. ఆయన ఏదైనా పట్టుకున్నాడంటే దాన్ని సాధించే వరకు ఆయన వదిలిపెట్టడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబులో ఉన్నటువంటి లక్షణం అది. ఏదైనా సాధించాలనుకుంటే అది అయ్యే వరకు కూడా అతను వదిలిపెట్టాడు. చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఏదైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకునేదాకా అతడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఆ పట్టుదల ఉంటే కానిది లేదు అని అంటాం కదా సామెత. పట్టుదల ఉంటే కానిది లేదు. హల్లెలూయా. అందుకనే యాకోబులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే పట్టుదల, పోరాడే అనుభవం. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో పోరాడాడు ఆయన? దేవునితో పోరాడాడట. ఆమేన్. నీవు మనుష్యులతో కాదు, దేవునితో పోరాడు. యాకోబులో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే పోరాడే అనుభవం. యాకోబు గురించి రాయబడిన మాట, యాకోబు మగసిరి గలవాడై అండి. హల్లెలూయా. యాకోబు ఏం కలిగి ఉన్నాడట? మగసిరి గలవాడై విజయాన్ని పొందాడట. ఆమేన్. అంటే యాకోబుని ఏమంటున్నాడంటే మగడు రా అంటున్నాడు. ఎందుకని? పోరాడాడు. ఎవరితో పోరాడాడట? మనుషులతో కాదు. వాళ్ళతో వీళ్ళతో జగడమాడి
మొత్తం ఊరిని గెలిస్తే గొప్పతనం లేదు, కానీ ఊరు మొత్తం మేము గెలుస్తున్నామంటే ఉపయోగం లేదు, కానీ ఎవరితో గెలవాలి? ప్రభువుతో గెలవాలా. హల్లెలూయా. ఎలా గెలిచాడు ఆయన? ఎలా గెలిచాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను. అదే సాదృశ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువులో మనం చూసుకుంటే ఆయన ఎవరితో పోరాడాడు? సాతానుతో పోరాడాడు. సిలువలో ఒక గొప్ప పోరాటం జరిగింది. హల్లెలూయా. యాకోబుకు నిదర్శనంగా యేసు ప్రభువును చూస్తే సిలువలో ఏం కలుగుతుంది? ఒక గొప్ప పోరాటం. హల్లెలూయా. రక్షణ ఒట్టిగానే వచ్చిందా? రక్షణ ఒట్టిగానే వచ్చిందా? పరలోకం ఒట్టిగానే సాధ్యమైందా? ఏం కలిగిందట? ఒక పోరాటం. హల్లెలూయా. లోకముతో పోరాటం చేశాడు ఆయన, శత్రువుతో పోరాటం చేశాడు ఆయన. శత్రువుతో పోరాడి ఈ రోజున మనకేమిచ్చాడు? రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆనాడు యాకోబు పోరాడి ఒక వంశాన్ని, ఒక దేశాన్ని, ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు యాకోబు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే యాకోబులో పోరాట పటిమ ఉంది. మనం కూడా పోరాడే యోధులముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పోరాడి రక్షణను మన కొరకు సిద్ధం చేశాడు. హల్లెలూయా. ప్రభువులో కూడా ఏ అలవాటు ఉంది? పోరాడే అనుభవం ఉంది. ఈ రోజున ప్రభు మనకు నేర్పించే పాఠం, మనం పోరాడాలి. హల్లెలూయా. ఎవరితో పోరాడాలట? లోకనాథులతో కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో కాదు. మనం పోరాడునది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడాలి. ఆ దురాత్మల సమూహం, సాతాను యొక్క సమూహముతో మనం పోరాడాలి. హల్లెలూయా. ఏదైనా ప్రార్థనలో సాధించాలని వాక్యం చెబుతుంది. ఏదైనా పొందుకోవాలని అంటే ప్రభువులో ప్రార్థనా పూర్వకంగా పోరాడి పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే శత్రువుతో యేసుక్రీస్తు ప్రభు వారు పోరాడారు, గెలిచారు. ఆమేన్. విజయోత్సవముతో ఆయన గొప్ప విజయాన్ని మన కొరకు ఆయన సాధించి పెట్టారు. ఆమేన్. అందుకనే నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా భయపడకండి. హల్లెలూయా. భయపడొద్దు. నేనేం చేశాను? లోకాన్ని జయించాను. లోకములో ఉన్నవాడు మీలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మీరు కూడా విజయాన్ని పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. యాకోబు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం పోరాటం, పోరాట పటిమ, యుద్ధం చేసి శత్రువుతో గెలిచేటటువంటి అనుభవం. ఆమేన్. చివరిగా 7వ వ్యక్తి ఎవరంట? ఒక అబ్రహాముకు అన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఒక యోసేపుకు అన్ని అధ్యాయాలు ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాముకు ఎన్ని అధ్యాయాల్లో అబ్రహాము గురించి బాగా రాశాడు, యోసేపు గారి గురించి కూడా అన్ని రాశాడు. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితం ప్రత్యేకమైంది. ఆమేన్. హల్లెలూయా. యోసేపులో ఏముందట? ఓర్పు, సహనం. వీళ్ళందరిలో ఉన్న లక్షణాలన్నీ ఒక్క యోసేపులో మనం చూడొచ్చు. హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలన్నీ, ఆయన యొక్క మార్గం అంతా కూడా ఒక్క యోసేపులో మనం కనుగొవచ్చు. యోసేపు జీవితంలో ఏవేవైతే ఎదురైనాయో యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా యేసేపుకి ఎదురైనటువంటి అనుభవాలన్నీ యేసుక్రీస్తులో ఎదురయ్యాయి. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపులో అన్ని యేసుక్రీస్తుకు సంబంధించినవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. యోసేపు ఈ లోకంలో ఆయన ఒక అంటే తల్లిదండ్రులకు పుట్టినవాడై ఉన్నాడు, పాపముతో పుట్టినవాడు. నా తల్లి నన్ను పాపమున గర్భం ధరించింది. ఆయన యోసేపు మరణించాడు, ఆయన మరణము ఉన్నది. కానీ యేసు ప్రభువులు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఆయన పాపము ద్వారా పుట్టినవాడు కాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు. హల్లెలూయా. అందుకే యోసేపులో యేసుక్రీస్తును మొత్తం, యేసుక్రీస్తు యొక్క జీవితం మొత్తం ఆది కాండంలో యోసేపులో మనం చూడొచ్చు. హల్లెలూయా. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపులో యథార్థత ఉంది, యోసేపులో నమ్మకత్వం ఉంది, యోసేపు పాపానికి భయపడే లక్షణం ఉంది. యోసేపు అనేకులకు మాదిరికరంగా జీవించాడు. యోసేపులో పగ లేదు, స్వార్థం లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు. యోసేపులో ఉంది ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి ముగిస్తా.
హల్లెలూయా. ఎవరున్నారట? ఆదాము ద్వారా నన్ను నేర్చుకోవాల్సిన పాఠం నిత్య జీవం. ఏ ఆదాము? ఒకవేళ అదే ఆదామును వెంబడిస్తే ఏం కలుగుతుంది? నాశనం కలుగుతుంది, మరణానికి వెళ్తాం. అదే కడపటి ఆదామును వెంబడిస్తే ఏం కలుగుతుందట? నిత్య జీవం. రెండవ వ్యక్తి హానోకు. ఎవరితో నడిచాడు? ఎన్ని సంవత్సరాలు నడిచాడు అని ఉంది? 365 సంవత్సరాలు దేవునితో నడిచి ఆయన కనబడలేదు అని వాక్యం చెబుతుంది. ఆయన ఆరోహణమైపోయాడు, ఎత్తబడే అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాడు హానోకు. ఆమేన్. మూడవ వ్యక్తి నోవహు. ఆ తరము వారందరిలో నీతిమంతుడిగా ఉండి తన కుటుంబం కొరకై ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. మరణము నుంచి తప్పించబడ్డాడు. హల్లెలూయా. శిక్ష నుంచి తప్పించబడ్డాడు. ఈ రోజున యేసుక్రీస్తు ఒక రక్షణ ఓడను సిద్ధం చేశాడు. అందులోనికి ప్రవేశించిన వారందరూ రక్షణ పొందుతారు. నాలుగో వ్యక్తి అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ప్రత్యేకింపబడిన అనుభవం అబ్రహాములో ఉంది. ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఏదో ఒక క్రిస్టియన్ కుటుంబంలో, ఒక దేవుని పిల్లల కుటుంబంలో పుట్టినటువంటి ఆ చరిత్ర కాదు, కానీ ఆయన ప్రత్యేకింపబడ్డాడు లోకంలో నుంచి. హల్లెలూయా. దేవునికి స్నేహితుడైపోయాడు. అలాగే మనందరం కూడా ఎవరితో స్నేహం? మన స్నేహము మనం గడిపే ప్రతి సమయం, ఆ పాట పాడతాం కదా, నీతో గడిపే ప్రతి క్షణం. హల్లెలూయా. అంటే అబ్రహాము ప్రతి సందర్భంలోనూ ఎవరితో గడిపాడు? దేవునితో గడిపాడు, దేవునితో స్నేహం చేశాడు. ఆమేన్. తర్వాత ఐదో వ్యక్తి ఇస్సాకు. ఆయన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం విధేయత. యేసుక్రీస్తులో ఉన్నటువంటి లక్షణం విధేయత. ఈ రోజున విధేయులంగా ఉంటే ఆ ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని నిలవబెడతాడు. ఆరవ వ్యక్తి యాకోబు. హల్లెలూయా. యాకోబులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం పటుత్వం, పోరాడే తత్వం. ఈ రోజున క్రైస్తవులముగా మన దగ్గర ఏ లక్షణం ఉండాలి? పోరాడే లక్షణం, యుద్ధము చేసే లక్షణం, జయించే లక్షణం, దేవుని దగ్గర పొందుకునేటటువంటి అనుభవం. అలాంటి అనుభవంలో యేసుక్రీస్తు పోరాడి మన కొరకు రక్షణ సిద్ధం చేశాడు. చివరి వ్యక్తి యోసేపు. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన లోకంలో జీవించినంత కాలం రెండు కూడా సుమారుగా ఒకే విధంగా మనకి కలుగుతున్నాయి. హల్లెలూయా. అంటే ఆది కాండములో ఉన్నటువంటి ఈ వ్యక్తుల ద్వారా యేసుక్రీస్తు యొక్క జననము దగ్గర నుంచి మరణము వరకు, ఆరోహణం అయ్యేంత వరకు కూడా ఈ 7 వ్యక్తుల ద్వారా మనం మొత్తం నేర్చుకునేటటువంటి అనుభవాన్ని ఒక ఆది కాండంలో దేవుడు మనకి తన భక్తుల ద్వారా చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తి పరలోకమునకు ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూనే ఉన్నాడన్నమాట. హల్లెలూయా. ఈ వ్యక్తుల ద్వారా పరలోకపు అనుభవాన్ని ప్రభు మనకి నేర్పించాడు. ఆ వ్యక్తులను, అందుకే ఎంత గొప్ప సాక్షి సమూహము అంటే ఒక ఆదామును, ఒక హానోకును, ఒక నోవహును, ఒక అబ్రహామును, ఒక ఇస్సాకును, ఒక యాకోబును, ఒక యోసేపును చూడమని చెప్పట్లేదు. కానీ ఎంతమంది ఉన్నప్పటికీ వీళ్ళందరికంటే వీళ్ళందరూ ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు కనబడుతున్నాడు. హల్లెలూయా. వీళ్ళు ఒక్కొక్కరు కనబడుతున్నారు, కానీ వీళ్ళందరిలో ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు కనబడుతున్నాడు. కాబట్టి మీరందరూ ఎవరి వైపు చూడాలని చెబుతున్నాడు? అబ్రహాం చూడండి, యాకోబు చూడండి, వీళ్ళందరూ సాక్షిలా ఉన్నారు, వీళ్ళందరినీ వెంబడించండి అని చెప్పట్లేదు. కానీ వీళ్ళందరికీ ఒకే ఒక ఆదర్శం ఎవరు? యేసుక్రీస్తే. హల్లెలూయా. అందరిలో ఉన్న లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో ఉన్నాయి. వీళ్ళందరిలో ఉన్న త్యాగం ఒక్క యేసుక్రీస్తులో మనం చూడొచ్చు. వీళ్ళందరిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఒక్క యేసుక్రీస్తు ప్రభువులో మనం చూడొచ్చు. అందుకనే వీళ్ళందరూ సాక్షి సమూహముగా ఉన్న వీరెవరి వైపు చూడండి? యేసు వైపు చూచుచు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మన ఎదురుగా ఉన్నది? ఎవరు?
యేసు ప్రభువే. యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపిగ్గా పరిగెత్తండి. హల్లెలూయా. ఏం చేయండి? పరిగెత్తాలంటారా, నడుద్దామంటారా? లాస్ట్ మాట అక్కడ ఏం రాయబడి ఉంది? ఓపికతో. పోలీసు వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏమండి, నడవమంటారా పరిగెత్తమంటారా? నాకు పరిగెత్తడం కుదరదు, నేను నడుచుకుంటా కూడా అక్కడికి వెళ్ళిపోతానంటే అవుతుంది అంటారా? నడిస్తే వెళ్ళగలుగుతామంటారా టైంకు? హల్లెలూయా. వెళ్ళలేం కదా. ఆమేన్. అంటే ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాడు ఆయన? మీరు గెలవాలంటే, మీరు సాధించాలంటే పరిగెత్తండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకు ప్రభువు నేర్పించే పాఠం, ప్రభువు కొరకై పరిగెత్తాల. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తిన వాళ్ళు 2-3 చెప్పండి. ఒట్టిగా టైం ఉంది కదా కొంచెం, ఒక 5 నిమిషాలు. పరిగెత్తిన వాళ్ళు 2-3 చెప్పండి మీ అనుభవంలో. వేరే వాళ్ళు నేను చెప్పను, మీరు చెప్పినయే. ఎవరైనా పరిగెత్తిన వాళ్ళు ఎవరన్నా? ఏలియా ఎక్కడ పరిగెత్తాడంట? ఆహాబు గారికి చెప్పారంట. ఎవరు? ఏలియా. ఆహాబు వర్షం వచ్చేస్తుంది, నువ్వు వెంటనే ఇంటికి. ఆహాబు వెంటనే రథం ఎక్కాడంట, రథం మీద వెళ్తున్నాడంట. రథానికి ఏముంటాయి? గుర్రాలు ఉంటాయి కదా. రథానికి ఏముంటాయి? గుర్రాలు ఉంటాయి. గుర్రాలు నడుస్తాయి అంటారా, పరిగెత్తుతాయి అంటారా? గుర్రాలు. అది చాలా చాలా బలమైన జంతువు, అది దమ్ము అలాంటిది ఉండే గుర్రం. హల్లెలూయా. ఆ గుర్రం మీద పరిగెత్తుకుంటూ గుర్రం మీద, రథం మీద ఆహాబు గారు వెళ్తున్నారట. ఈ వెనకాల ఏలియా గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహాబు కంటే ముందు నిలబడ్డాడంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం బలం అంటారు, ఏం బలం అంటారు వాళ్ళు. హల్లెలూయా. నిన్న మొన్న నాకు ఇళ్ళనే పడుకుంటూ ఆలోచన వచ్చింది. మోషే కంట 120 సంవత్సరాలు వచ్చినాయి, కంటి చూపు తగ్గలేదంట, సత్తువ తగ్గలేదంట. ఎందుకై ఉండొచ్చు? ఇంత బలం ఎక్కడ ఉంచాడంటే వాకింగ్. మామూలు నడిచాడా? ఏమండి, మనం నడవకి ఇట్లా అవుతున్నాం చూడు, అక్కడ ఏం చేయాలి? నడుస్తామంటే ఓపిక. నడిచినోడు చూడు ఎంత గట్టికున్నాడో అని. హల్లెలూయా. నడిచినోడు వంగిపోలేదు. ఏం నడకండి ఆయనది. హల్లెలూయా. ఏలియా గారు ఏం చేశారంట? పరిగెత్తారంట. ఎవరికంటే ముందు పరిగెత్తాడు? రథం మీద వెళ్ళినోడు కంటే ముందు ఈయనే ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత తీవ్రత చూడండి, ఎంత ఆశ చూడండి. ఇంకొక వ్యక్తిని గుర్తు చేయండి. ఆయన పరిగెత్తుట్లో నెంబర్ 1. స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరుగంటేనే ఆయన పేరు, పరిగెత్తుట్లో గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత పిలుపు కూడా నపుంసకుడు దేని మీద వెళ్తున్నాడు? రథం మీద వెళ్తున్నాడు. సేమ్ రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఆయనను పట్టుకో, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. రథం మీద వెళ్ళేటువంటి పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకున్నాడంట. ఎంత వేగంగా పరిగెత్తి ఉండొచ్చు అంట. హల్లెలూయా. యేసు వైపు చూచుచు వాళ్ళకు ఒక గురి ఉంది కాబట్టి పరిగెత్తారు. ఆమేన్. ఏంటండి లాస్ట్ మాట? వాళ్ళకి గురి ఉంది కాబట్టి పరిగెత్తారు. గురి లేకపోతే పరిగెత్తడం ఎక్కడ అవుతుంది అంటారా? ఉత్తుగా పరిగెట్టమంటే పరిగెత్తుతాం. పోలీస్ జాబ్ ఉందంటేనే ఆ పరిగెత్తితేనే జాబ్ వస్తుంది అంటేనే పరిగెత్తుతాం. ఉత్తుగా పరిగెత్తమంటే ఒక గురి ఉంది కాబట్టి వాళ్ళు పరిగెత్తారు. హల్లెలూయా. ఎదుట ఉంచబడిన బహుమానం పొందుకోవాలంటే మీరేం చేయండి? చూద్దాంలే, అప్పటికి పోదాం, మనం పోకపోతే ఏమైతే అది ఇప్పుడు ఆగిపోద్దా? అక్కడ వెళ్ళకపోతే ఏమన్నా నష్టం వచ్చేడుతున్నదా? ఇప్పుడు కాకపోతే రేపు వెళ్ళొచ్చు. ఇప్పుడు అయిపోయింది జీవితం. శుక్రవారం ఉంది, బుధవారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది, రోజు జరుగుతుంది. ఒక్క రోజు వెళ్ళకపోయిన నష్టం ఏమున్నదంటే బహుమానం ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ బహుమానం కొరకు ఏం చేయాలట? పరిగెత్తుదుముగాక. హల్లెలూయా. ఈ 7 మంది అనుభవాల్లో నుంచి అనేక విషయాలు నేర్చుకుని యేసు ప్రభువును పోలి ఆయనను చూస్తూ పరిగెత్తాల. హల్లెలూయా. ఆయనను చూస్తూ పరిగెత్తే అనుభవాన్ని ప్రభువు మనకిచ్చునుగాక. ఇలాంటి అనుభవాల గుండా మనల్ని ప్రభువే నడిపించునుగాక. అలాంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభువు మనకిచ్చి బలపరచునుగాక. ఆయన మహిమ కొరకై అలంకరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
ప్రార్థించుదాం. స్తోత్రమయ, స్తోత్రమయ, కృపగల తండ్రి, ప్రభువా, మీరు నేర్పించిన కొన్ని విషయాల కొరకై నీకు స్తోత్రం. ఆదామును మా ఎదుట ఉంచారు, హానోకును మా ఎదుట ఉంచారు, నోవాహును మా ఎదుట ఉంచారు, అబ్రహామును మా ఎదుట ఉంచారు, ఇస్సాకును మా ఎదుట ఉంచారు, యాకోబును మా ఎదుట ఉంచారు, యోసేపును మా ఎదుట ఉంచారు. నిజంగా ప్రభువా, ఎంత శ్రేష్టమైన జీవితాలు వారు జీవించారు. దేవా, ఈ రోజున వారి ద్వారా మేము ఒక్కొక్క లక్షణాన్ని నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రం నాయన. ప్రభువా, ఈ పాఠాలు మా హృదయంలో పదిలపరచండి నాయన. మా హృదయం అనే పలక మీద రాసుకునే అనుభవాన్ని మాకు దయచేయండి. రక్షక, నీకు స్తోత్రం. నీ వైపు చూస్తూ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే అనుభవాన్ని మాకందరికి దయచేయండి. ఇక్కడున్న వారందరినీ దీవించండి నాయన. వాక్యం విన్న బిడ్డలందరినీ బలపరచండి నాయన. మేమందరం ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నతమైన బహుమానం పొందినట్లుగా ప్రభువా గురి యొద్దకే పరిగెత్తే అనుభవాన్ని మాకందరికి దయచేయండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకే కృతజ్ఞతా స్తోత్రాలు. నిర్లక్ష్యమును దూరపరచండి, అశ్రద్ధ దూరపరచండి. ఆసక్తిని, ఆత్మ తీవ్రతను, ఆత్మ బలాన్ని మాకందరికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన చిన్న బిడ్డలను, యవనస్తులు, పెద్దలను, స్త్రీలను, పురుషులను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ముఖ్యంగా ఈ కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కుటుంబాన్ని దీవించండి నాయన. తల్లిగారు రత్నమ్మ గారిని బలపరచండి, ఇంకా చక్కని ఆరోగ్యం దయచి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. రాజ్ కుమార్ గారు, సంగీత సిస్టర్ గారి కొరకై నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన జాబ్స్ కొరకై వందనాలు, ఇచ్చిన రక్షణ కొరకై నీకు స్తోత్రం. ఇంకా ఉన్నతమైన స్థితికి నడిపించండి, ఆత్మలో బలపరచండి. ఇంకా నీ సాక్ష్యార్థమై నిలవబెట్టుకోండి తండ్రి, నీకు స్తోత్రం. వారిని ప్రేమించిన కుమారుకు స్వర్ణిత్ కొరకు ప్రార్థిస్తున్నాం. గత దినాలుగా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మీరు స్వస్థత ఇచ్చారు, విడుదల ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఇంకా బలపరచండి, మంచి జ్ఞానం దయచేయండి. అలాగే షర్లిన్ కొరకు ప్రార్థిస్తున్నాను, బిడ్డకు జ్ఞానం దయచేయండి, మంచి భవిష్యత్తు వారి కొరకు మీరు ఏర్పాటు చేయండి. వారు హాస్టల్లో ఉంటున్నారు ప్రభువా. అయ్యా, చిన్న బిడ్డలు, వారికి మీరే తండ్రిగా, తల్లిగా అక్కడ ఉండండి. అయ్యా, వారి చుట్టూ నీ దూతలను తోడుగా ఉంచండి. నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాం. శ్రద్ధగా చదువుకుని ప్రయోజకులగునట్లుగా, అయ్యా నీకు మహిమ తెచ్చినట్లుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రకాష్ అన్న గారు, వారి కుటుంబాన్ని, ఇచ్చిన కుమారుని, కుమార్తెను దీవించమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే పద్మ సిస్టర్, వారి కుటుంబం కొరకై నీకు వందనాలు. భాగ్య సిస్టర్, వారి కుటుంబం కొరకై నీకు స్తోత్రం. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. నీ చిత్తమంతయు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, ప్రత్యేకంగా మా మధ్యలో పిలువబడిన కుమార్ దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, బలపరచండి. నీ సన్నిధిలో ఇంకా వృద్ధి పొందించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించి, బలపరిచి, ఆశీర్వదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు వీరు మాత్రమే పొందుమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంఘమంతటికి, ముఖ్యంగా తల్లిగారు రత్నమ్మ గారితో, అలాగే కుమారులు రాజ్ కుమార్ గారు వారి కుటుంబముతో, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.